టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సరావుపేటలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ర్యాలీ జరిగింది. పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అభినందనీయమని తెలిపారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. మహిళల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ బిల్లు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రావికమతం మండలం గర్నికం గ్రామంలో బియ్యం రోడ్డును తక్షణం నిర్మించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీ నిర్వహించారు. గర్నికం, మేడివాడ, దొండపూడి గ్రామాల మధ్య ఉన్న ఈ రోడ్డు దారుణంగా దెబ్బతిని గుంతలతో నిండిపోయిందని నాయకులు ఆరోపించారు. దుమ్ము ధూళి కారణంగా గ్రామస్తులు, ప్రయాణికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కందుకూరు పట్టణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన వార్డుల పర్యటనను 3వ రోజు కొనసాగించారు. 7వ, 6వ వార్డుల్లో పర్యటించి డ్రైనేజ్ రోడ్ల సమస్యలను పరిశీలించారు. శిథిలమైన కాలువల స్థానంలో కాంక్రీట్ కాలువలు నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. పట్టణాభివృద్ధికి కట్టుబడి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శ్రీకాకుళం అరసవెల్లిలోని అసిరి తల్లి అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాల పర్యవేక్షణలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ, టీడీపీ నాయకులు ఉంగటి రమణమూర్తి స్టేజ్ నిర్మాణాన్ని పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తానే పర్యవేక్షిస్తున్నట్లు శంకర్ శర్మ తెలిపారు. ఈ ఉత్సవాల కోసం విస్తృతమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్ట మహేష్ కుమార్ యాదవ్ మరికొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏలూరు జిల్లాలోని కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని 16వ డివిజన్ అగ్రహారం రైల్వే గేట్ అవతల ఉన్న పోతురాజుపాలెం ప్రాంతంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పత్రాలు సరిగా లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల కట్టడి కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ రాయపతి శ్రీనివాసరావు తెలిపారు. అంబాజీపేట సిఐ కార్యాలయం వద్ద 7 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్లను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఈ గేట్లు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు చేరుకున్న ఏనుగు రైతులు సాగు చేస్తున్న మామిడి చెట్ల కొమ్మలను విరిచివేసి కొబ్బరి చెట్లను పీకివేసి నష్టం కలిగించింది. అనంతరం ఏనుగు అడవుల్లోకి వెళ్లి దాక్కుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఏలూరు నగరానికి రానున్నారు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా గన్నవరం చేరుకోనున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు చింతలపూడి నియోజకవర్గం నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. బాసెస్ బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. యోగి వేమన శ్రీ ఎన్ఎస్ఎస్ యూనిట్ 9 ఆధ్వర్యంలో నీటి సంరక్షణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో వాలంటీర్లు క్యాంపస్లో ఇంకుడు గుంతలు తవ్వారు. వేసవిలో పక్షులు దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక నీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకుని భూగర్భ జలాలను పెంచాలని, నీటిని సంరక్షించాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు.